వెల్కమ్ టు 24 టెక్నాలజీస్. అవర్ టుడేస్ టాపిక్ ఈజ్ ఒక ఎడిటర్ను మన విఎస్ కోడ్ ఏదైనా మీరు మ్యాక్ యూజ్ చేస్తున్నారు. మీరు మ్యాక్ యూజ్ చేసేటప్పుడు మీకు మెసేజ్ రావడం అంటే విఐ ఎడిటర్ను ఈ అక్కడ డిఫాల్ట్ ఎడిటర్ ఏదైతే ఉందో విఐ కానీ విఐఎం కానీ అవి యూజ్ చేసుకోవడం నాకు కష్టం అవుతుంది. నాకు ఇంకా ఈజీగా ఉండాలి అంటే మార్కెట్లో దొరికే థర్డ్ పార్టీ ఎడిటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను యూజ్ చేసుకోవాలి అనేది నా టుడేస్ సెషన్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఐ విల్ క్లోజ్ దిస్ వన్. I'll close this one. This is my terminal, right? This is my terminal. ఓకే. ఇక్కడ నేను ఎక్కడున్నాను నాకు సార్ ఫస్ట్ నుండే వద్దాం. సిడి డాట్ డాట్ నేను ఎక్కడున్నాను సిడి డాట్ డాట్ ఇక్కడ మ్యాక్బుక్ ప్రోలో ఇక్కడ ఉన్నాను నేను ఇక్కడ నాది ఎక్కడుంది, నాది రెపో ఎక్కడుంది, నా ఫైల్ నా డెస్క్టాప్లో ఉంది. వేర్ ఇట్ ఈస్ హియర్ రఘువీర్. దిస్ ఈజ్ మై రెపో. కాబట్టి నేను ఫస్ట్ ఈ రెపోకి ఎంటర్ కావాలంటే అది ఎక్కడ ఉంది, డెస్క్టాప్లో ఉంది. కాబట్టి సిడి డెస్క్టాప్, సిడి డెస్క్టాప్. ఓకే, దానిలోకి ఎంటర్ కావాలి. ఎంటర్ అయిన తర్వాత నువ్వు ఏ రెపో పైన చేయాలి అనుకుంటున్నావు అక్కడ ఏది విచ్ వన్ రఘువీర్ 111 కదా, ఆ డైరెక్టరీకి కూడా నువ్వు ఎంటర్ అవుతావు. అదే ఆ రెపో కావచ్చు, ఆ డైరెక్టరీ కావచ్చు, వాట్ ఎవర్ ఆ ఫోల్డర్ కావచ్చు. సిడి రఘువీర్ 111. ఎస్, డన్. ఒకసారి ఎల్ఎస్ చేసి చూద్దాం. ఎస్. అండ్ ఇంకా ఏది ఒకసారి గిట్ స్టేటస్ చూద్దామా. గిట్ స్టేటస్ డన్, నథింగ్ టు డూ, ఆల్ కమిట్ అయి ఉన్నాయి. ఆ కమిట్ అయినట్టు మీరు చూసుకోవాలంటే గిట్ లాగ్ ఇది చూసుకుంటే ఇవన్నీ కమిట్ అయినట్టు మనకు కనిపిస్తాయి. రైట్, కంట్రోల్ కంట్రోల్ జీ, డన్. ఒకసారి క్లియర్ చేసుకుంటా, స్క్రీన్ క్లియర్ చేసుకుంటా. ఇక్కడ నాకు ఏది ఇప్పుడు కమిట్ చేయాలి అంటే గిట్ ఏమైనా చేంజెస్ ఉంటేనే కదా కమిట్ చేసుకోగలిగేది. దట్ ఈస్ వై నేను ఏం చేస్తాను, నా విఎస్ కోడ్లో ఐ విల్ ఓపెన్ దిస్ ఫైల్ వేర్ ఇట్ ఈజ్ ఓపెన్ డెస్క్టాప్ రఘువీర్. ఎస్, దిస్ వన్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది. ఇక్కడ ఓపెన్ అయింది. ఏదైనా కమిట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే ఏది ఇప్పుడు నేను చేంజెస్ చేయాలి. ఎస్, ఒక చేంజ్ చేశాను దీంట్లో అండ్ దీన్ని సేవ్ చేశాను. నేను ఇక్కడ గిట్ స్టేటస్ చూస్తే గిట్ స్టేటస్ చూసామంటే ఏదో ఫైల్ మాడిఫై అయింది అని చెప్పేసి చూపిస్తుంది. ఇవి పూర్తిగా మీకు అర్థం కావాలంటే ప్రీవియస్ సెషన్ చూడండి. ప్రీవియస్ సెషన్ చూస్తే మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. ఇంకా గిట్ కమిట్ అనేది ఏ రకంగా ఉంటుంది, గిట్ యాడ్ అంటే ఏంటి, అవి ప్రీవియస్ సెషన్స్ చూసారు అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. డైరెక్ట్గా ఇది చూసారంటే మీకు అర్థం కాదు. రైట్, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది, ఇక్కడ గిట్ ఎడిటర్ అంటే నేను విఎస్ కోడ్ను ఇక్కడ నుండి మేనేజ్ చేసుకోవాలి. ఇది కమిట్ చేయాలి అంటే ఏం చేయాలి, నేను గిట్ యాడ్ అండ్ అనిమల్స్ డాట్ టీఎక్స్టీ. మళ్ళీ గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ డన్, మాడిఫై అయింది. బట్ కమిట్ కాలేదు. ఇంకా కమిట్ కావాలంటే గిట్ కమిట్ నేను ఇక్కడ ఇస్తే డైరెక్ట్గా నాకు విఐ ఎడిటర్ ఓపెన్ అయింది. నాకు ఈ ఎడిటర్ నేను యూజ్ చేసుకుని థర్డ్ పార్టీది ఏదైనా ఎడిటర్స్ ఉంటే అవి యూజ్ చేసుకుంటాను. ఓకే, అవి యూజ్ చేసుకుంటాను నేను. అది యూజ్ చేసుకోవాలంటే నేను ఏం చేయాలి, దీని నుండి బయటికి రావాలి. ఫస్ట్ డన్, బయటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను ఇక్కడ విఎస్ కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఇది సేవ్ అయితే అయిపోయింది అండ్ కమిట్ కాలేదు. దానికి సంబంధించినది నా గిట్లో డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది. వేర్ ఇట్ ఈస్ గిట్ గిట్ ఎస్సిఎం గిట్ ఎస్సిఎంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెఫరెన్సెస్ ఉంది కదా, ఈ రెఫరెన్సెస్లో నాకు మీకు రెఫరెన్సెస్ మీకు దీంట్లో ఏవేవి కావాలని చెప్పేసి మీరు మొత్తం చూసుకోవచ్చు. ఇన్ డీప్గా ఉంటుంది. ఓకే, మనం బయట చెప్పేదానికంటే ఇది మెయిన్ పోర్టల్ కదా, వీడిది మెయిన్ వెబ్ కాబట్టి వీడు ఇంకా క్లియర్గా చెప్తాడు. మీకు ఓపిక ఉంటే అది కూడా చదువుకోండి. అండ్ ఈ చీట్ షీట్ ఓపెన్ చేశారంటే ఇక్కడ మీకు బుక్స్లోకి వెళ్తే ఈ బుక్స్లో మీరు చదువుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క దాని గురించి ఉంటుంది. ఈ బుక్స్లో నేను ఏం చేస్తాను అంటే సెటప్ కాన్ఫిగ్ అని చెప్పేసి ఇది ఏదైతే ఉందో నేను దాంట్లో చూడండి, సెటప్ కాన్ఫిగ్ అని చెప్పేసి ఉంది కదా, ఇవన్నీ ఎడిటర్స్. ఆటమ్ అనేది ఒక ఎడిటర్ అండ్ మ్యాక్ ఓఎస్ అండ్ కమాండ్ లైన్ కోసం బిబిఈడి ఇది, అండ్ లినక్స్ కోసం జీడిట్, అండ్ విండోస్ కోసం జీవిమ్, అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. నానో కెటే అండ్ ఇలాంటివి ఉన్నాయి కదా. మనం ఏ ఎడిటర్ గురించి మనం యూజ్ చేసేది ఇప్పుడు విఎస్ కోడ్ ఎడిటర్. ఎస్, దీన్ని ఏం చేయాలి అంటే నేను కాపీ చేసి యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేస్తే సరిపోతుందమ్మా. బట్ ఇక్కడ ఏవైనా మీరు యూజర్ నేమ్ కానీ ఇలాంటివి ఇవ్వాలి అనేది ఉంటే మీరు ఇచ్చుకోవాలి. లైక్ గ్లోబల్ ఐఫన్ గ్లోబల్ అని చెప్పేసి యూజర్ నేమ్ ఐఫన్ గ్లోబల్ అని చెప్పేసి మనం మెయిల్ ఐడి ఇచ్చేవాళ్ళం కదా, ఇన్ ద సేమ్ వే ఇక్కడ నేను ఏం చేయాలంటే యాజ్ ఇట్ ఈస్గా కమాండ్ కాపీ పేస్ట్, అంతే. కాపీ పేస్ట్ కొట్టినాం. ఓకే, అది తీసేసుకునింది. ఇప్పుడు నేను గిట్ కమిట్ కొడతాను.
గిట్ ఇక్కడ మీకు ఏది ఇంపార్టెంట్ అంటే ఈ కోడ్ అండ్ వెయిట్ అని చెప్పేసింది కదా, ఈ మెసేజ్ మీరు ఇచ్చేటప్పుడు ఈ ఎడిటర్లో దానికోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. గిట్ కో గిట్ కమిట్, గిట్ కమిట్ వెయిట్ చేస్తూ ఉంది. వెయిటింగ్, ప్లీజ్ సప్లై ద మెసేజ్ యూజింగ్ ఎయిదర్, ఇదేది ఎందుకు అంటుంది అంటే -M కానీ -F కానీ. ఇప్పుడు ఏది నాకు నార్మల్గా ఈ గిట్ కమిట్ అని కొట్టినప్పుడు ప్రీవియస్గా విఐ ఎడిటర్ ఓపెన్ అయ్యేది ఇక్కడే, బట్ ఇక్కడ ఓపెన్ కావట్లేదు. బట్ సంథింగ్ అది వెయిట్ చేస్తుంది దేనికోసము అంటే ఇక్కడ నీ గిట్లో ఏదైతే ఉందో ఇక్కడ నువ్వేం చేసుకోవాలి అంటే నీ ఎస్ దిస్ వన్ కోడ్ కమాండ్ ఉంది కదా, ఇది టైప్ చేయండి, కోడ్ కమాండ్. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ, ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ, నీ విఎస్ కోడ్లో. ఎందుకంటే రికగ్నైజ్ చేయాలి కదా, దీని ఎక్స్టెన్షన్స్ అవి కూడా కావాలి కాబట్టి డన్. ఏది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ కమాండ్ కొడతా, ఏది నేను కమిట్ అని చెప్పేసి క్లియర్ ద స్క్రీన్ అండ్ కోడ్, కోడ్ కాదు గిట్ కమిట్, గిట్ కమిట్. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. డైరెక్ట్గా నాకు రీడైరెక్ట్ ఎక్కడికి అయింది, ఇక్కడికి అయింది. నేను అక్కడ టైప్ చేసుకోవడం కంటే నాకు అక్కడ విఐ ఎడిటర్ కోసం అక్కడ విఐ ఎడిటర్ను టైప్ చేసుకోవడం కంటే నాకు ఇక్కడ ఈజీగా లేదా, ఏది ప్లీజ్ ఎంటర్ ద కామెంట్ మెసేజ్, కమిట్ మెసేజ్. ఆ తర్వాత ఏదైనా మీరు పెట్టుకోవచ్చు, మాడిఫై ఏ ఫైల్ అయింది, ఈ ఫైల్ మాడిఫై అయింది కాబట్టి అంటే నీకు ఒకే లైన్లో మొత్తం అంతా నీకు చూపిస్తుంది. సపోజ్ నేను ఏం చేస్తానంటే గూగుల్లో కంటెంట్ తీసుకుంటా, గూగుల్లో గూగుల్లో శాంపిల్ శామ్ శాంపిల్ కంటెంట్, ఓకే శాంపిల్ కంటెంట్ అని చెప్పేసి ఏదో తీసుకుంటున్నా. వెరైటీస్ ఎస్ ఇదే అనుకుందాం, ఇదే తీసుకుందాం ఏదో ఒకటి. ఇక్కడ ఏదో ఒకటి కంటెంట్, ఇది ఏదో కూడా నాకు తెలియదు, బట్ జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు కాపీ దిస్ వన్. అండ్ నేను ఇక్కడ కంటెంట్లో ఏమి ఇస్తాను అంటే, ఇక్కడ కంటెంట్లో ఏమి ఇద్దాం, ఇక్కడ ఈ కంటెంట్ కమాండ్ వి. ఓకే, నేను ఇదంతా పేస్ట్ చేశాను, Ctrl+Z కమాండ్ వి. ఇంత కంటెంట్ నేను ఇచ్చాను. మొత్తం ఎన్ని లైన్స్ ఉంది, ఇది 9 లైన్స్. అండ్ ఇంకొకటి ఏమి ఇస్తాను, టు బీ కమిటెడ్, చేంజెస్ టు బీ కమిటెడ్, తర్వాత ఆన్ బ్రాంచ్ మాస్టర్. ఇంకా మీకు ఏమన్నా అడిషనల్గా ఇంకా ఏమన్నా కావాలనుకుంటే హలో హ్యాష్ 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 వేర్ ఇట్ ఈస్, ఎక్కడుంది హ్యాష్, ప్లీజ్ వెరీ వెరిఫై ది చేంజెస్ అని ఏదో డమ్మీ తీస్తున్నా. ఇది అయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే, ఇక్కడ అయిపోతుందంటే వెయిట్ చేస్తుంది నీ కామెంట్ కోసం. ఇక్కడ నేను సేవ్ చేస్తాను, సేవ్. సేవ్ చేసిన వెంటనే ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఇది నేను సేవ్ చేశాను, ఇక్కడ కమిట్, ఇక్కడ కమిట్ కొట్టాను. కమిట్ కొట్టిన వెంటనే ఇక్కడ నుండి ఓకే నాకు విఎస్ కోడ్లో అయిపోయింది అవార్డింగ్ కమిట్ డ్యూ టు ఎంటీ కమిట్. ఇది కాదు, ఇక్కడ నాకు అయిపోయింది కమిట్, ఏదో ఇచ్చారు, నేను అది కమిట్ ఏది ఇచ్చాను అని చెప్పేసి నేను చూసుకోవాలంటే కమిట్ అయిందా లేదా గిట్ స్టేటస్లో చూస్తే మనకు తెలిసిపోతుంది. గిట్ స్టేటస్, గిట్ స్టేటస్ ఎస్, ఇక్కడ గిట్ స్టేటస్లో ఏదో అయ్యింది. రీస్టోర్ కావాలనుకుంటే నువ్వు చేసుకోవచ్చు. బట్ నేను లాగ్స్లో చూసుకుంటే, గిట్ లాగ్లో చూసుకున్నానంటే చూడండి నేను ఇచ్చిన కమిట్ ఏది ఇక్కడ, దిస్ ఈజ్ ఎ న్యూ కమిట్ అండ్ ఫస్ట్ యూ హ్యావ్ ఎంటర్ దిస్ వన్. నేను ఇచ్చిన కంటెంట్ పేస్ట్ చేసింది రాలేదా, నేను ఇప్పుడు ఇచ్చింది ఎక్కడికి పోయిందమ్మా, విఏటర్లో ఇచ్చాను కదా, అంటే మాడిఫై చేయకముందు ఇచ్చానా ఏంటి, యూ హ్యావ్ టు ఎంటర్. ఇక్కడ నేను ఇది ప్రీవియస్ క్లాస్లో చెప్పింది. గిట్ కమిట్ ఏమైంది, Ctrl+Z క్లియర్ గిట్ కమిట్. ఇక్కడికి హలో కమిట్ అండ్ యూ వాంట్ సేవ్ చేంజెస్, ఎస్ కమిట్, కమిట్ అయింది. ఎస్ అబార్టింగ్ కమిట్ డ్యూ టు ఎంటీ కమిట్ మెసేజ్. ఎంటీ కమిట్ మెసేజ్ ఎందుకు అవుతుంది, నేను ఇక్కడ కమిట్ ఇచ్చాను కదా, కమిట్ మెసేజ్ హలో హౌ ఆర్ యూ,
డాష్ కమాండ్ వి డన్. దీన్ని సేవ్ చేయాలి కంపల్సరీ. సేవ్ చేశాను. సేవ్ చేసి కమిట్ కొట్టాను. కమిట్ కొట్టిన తర్వాత ఇక్కడ నేను గిట్ కమిట్ కాదు, గిట్ స్టేటస్ వేర్ ఇట్ ఈస్, గిట్ లాగ్. గిట్ లాగ్ చూస్తే మ్మ్, ఎంత టైం ఇప్పుడు ఎంత అవుతుంది ఎగ్జాక్ట్గా? వాట్ ఈస్ ద టైం నౌ? 5:35. 5:35కి ఉన్నది లేదే. 5:35, 5:35, 5:17కే ఉంది. 5:17కి ఉంది. ఇంకా పైనే ఉంటుంది. ఎందుకు రావట్లేదు అది? ఓకే, నో ఇష్యూ. బట్ మీకు అది వస్తుంది. బట్ ఎందుకు రావట్లేదు? లెట్ మీ చెక్. అండ్ మనము విఎస్ కోడ్ను ఈ రకంగా లేదు, నేను ఇక్కడ నుండి ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే, నా డైరెక్ట్గా విఎస్ కోడ్ను నేను ఇక్కడ ఓపెన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా. ఇక్కడ నుండి డైరెక్ట్గా కమిట్ కాకుండా విఎస్ కోడ్ను ఓపెన్ చేయాలి. దానికి కూడా మీరు బోత్ సైడ్స్ ఇక్కడ చేసి, ఇక్కడ ఏది మనము గిట్ ఎస్సిఎం నుండి కాపీ చేసి ఇక్కడ ఇచ్చుకున్నాం కదా, అండ్ ఇది, అండ్ అక్కడ ఏదైతే కోడ్ కమాండ్ అని చెప్పేసి అక్కడ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఈ రెండు చేసిన తర్వాత కోడ్ డాట్ అని కొడితే డైరెక్ట్గా ఎక్కడికి రీడైరెక్ట్ అవుతుందంటే మీ విఎస్ కోడ్. నేను ఇప్పుడు ఏం చేయలేదు, కోడ్ డాట్ అని కొట్టిన వెంటనే పేజ్ డైరెక్ట్గా ఇక్కడికి రీడైరెక్ట్ అయింది. ఓకే, మీరు ఏ ఫైల్లో ఉంటే ఆ ఫైల్కు కోడ్ డాట్ అని కొడితే ఆటోమేటిక్గా అది పికప్ చేసుకుంటుంది. నేను ఏం చేస్తానంటే, సపోజ్ ఇప్పుడు దీని నుండి బయటకు వస్తున్నా, దీని నుండి ఎక్కడ సిడి డాట్ డాట్ ఇక్కడ నుండి నా డెస్క్టాప్కి వచ్చాను. డెస్క్టాప్కి వచ్చిన తర్వాత నేను వేరేది ఒకటి క్రియేట్ చేస్తాను. ఇక్కడ డెస్క్టాప్లో వేరేది ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఆ, వేరేది ఒకటి క్రియేట్ చేద్దాం. హలో 1 2 3 అనేది ఒక నేను ఫోల్డర్ను క్రియేట్ చేసుకున్నాను. నేను ఈ ఫోల్డర్లోకి వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ నుండి టర్మినల్ ఫోల్డర్కి వెళ్ళాలంటే హలో 1 2 3 కదా, వన్ టూ హలో 1 2 3 ఈ ఫోల్డర్కి వెళ్ళాను. ఇప్పుడు కోడ్ డాట్ అని చెప్పేసి నేను కొడితే డైరెక్ట్గా ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తుంది నాకు. డైరెక్ట్గా హలో 1 2 3 అని నేను ప్రీవియస్గా ఉన్న ఫోల్డర్లో ఉండే, అంటే నువ్వు ఇక్కడ నుండి మళ్ళీ రీడైరెక్ట్ కావాల్సిన అవసరం లేదు. విఎస్ కోడ్లో ఇక్కడ ఫైల్ నువ్వు ఓపెన్ చేసుకోవడం అవన్నీ కాదు. డైరెక్ట్గా నువ్వు ఇక్కడ ఏ దానిలోకి అయితే ఎంటర్ అవుతున్నావో కోడ్ డాట్ అని చెప్పేసి కొడితే ఆటోమేటిక్గా అది అక్కడికే తీసుకొని వెళ్తుంది. బట్ దానికి చేయాల్సింది మీరు ఏది, విఎస్ కోడ్కి ఏదైతే ఉందో ఆ కమాండ్ ఐఫన్ గ్లోబల్ కోడ్ వెయిట్ అని చెప్పేసి అది. అండ్ మీరు ఇక్కడ విఎస్ కోడ్లో ఏం చేయాల్సి ఉంటుంది, కోడ్ కమాండ్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి రెండు చేస్తే మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది ఇంకా. రైట్, దిస్ ఈజ్ అవర్ టుడేస్ సెషన్. ఏది, కోడ్ కమాండ్ అండ్ ఐఫన్ గ్లోబల్, దీనికి సంబంధించింది. రైట్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్.